హలో ఎవ్రీవన్. సో, యాక్చువల్లీ చోలాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది నేను క్లాస్ చేశాను. దాని తర్వాత సో, క్విక్ ఎక్స్‌ప్లనేషన్ అనేసి క్విక్ రివిజన్ అనేసి ఈ టాపిక్ చేస్తున్నాననమాట. సో, అలాగే టాపిక్ అయిపోయిన వెంటనే క్విక్ రివిజన్ గూడా చేసుకుంటే ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుందనేసి చేస్తున్నా ఇది. సో, ఇది ఓన్లీ ఎగ్జామ్ ఓరియెంటెడ్. ఎగ్జామ్‌కి ఎంత రిలవెంటో అంత మ్యాటర్ మాత్రమే తీసుకొస్తున్నా. సో, దీంట్లో ఉన్న పదాలన్నీ మీకు నోటెడ్ అయిపోవాలి. ఎందుకంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్. మనకి సిలబస్‌లో పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశారు. చోలాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేసి. సో, దానికి రిలేటెడే చూసుకోండి. సో, 1 ఆర్ 2 మార్క్స్ దీని నుంచే వస్తాయి కంపల్సరీగా. సో, మనకు తెలుసు చోలాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఇది డీసెంట్రలైజ్డ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట. సో, చెప్పాం కదా! గ్రామ స్వపరిపాలన గురించి ఉంటాది. సో, ఇది సో, ఫేమస్ అనమాట ఈ చోళల కాలంలో. సో, సామ్రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులు, కుర్రాలుగా విభజించారనమాట. ఇలా విభజించి పరిపాలించారు. గ్రామాల పరిపాలన అనేది కుడవులై లాటరీ అనే పద్ధతి ద్వారా ఎన్నికైన ప్రజాస్వామ్య సభలుంటాయి. మరియు ప్రత్యేక కమిటీలు గూడా ఉంటాయి. ఈ సభల్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటారనమాట. ఊరు, సభ, నగరం అనేసి. సో, ఈ ఊరైతే దీంట్లో సాధారణ ప్రజలుంటారు. సభలో అయితే బ్రాహ్మణుల కోసమే ప్రత్యేకంగా ఉంటది. తర్వాత నగరము ఇది ట్రేడ్ యాక్టివిటీస్ అంటే వర్తక సంఘాల గురించి ఉంటదనమాట ఈ నగరంలో. సో, నెక్స్ట్ వారియమ్స్ అంటే ఇవి ప్రత్యేక కమిటీలనమాట. సో, ఈ కమిటీల కింద కొన్ని మరి డివిజన్స్ ఉంటాయి. సో, ఇవి మరీ చెప్తాం. తర్వాత ఈ పరాంతక 1 వచ్చేసి ఉత్తర మేరూరు శాసనంలో సో, వీటి గురించి తెలియజేస్తుందనమాట. ఈ మేరూరు శాసనంలో ఇవన్నీ ఉన్నాయి. ఎవరు వేశారంటే పరాంతక 1. సో, మనకి మెయిన్ ఫ్యాక్ట్స్ పరంగా చూస్తే విశిష్ట లక్షణం దీని యొక్క చోళాస్ యొక్క విశిష్ట లక్షణం ఏంటంటే స్వపరిపాలన. ముఖ్యమైన శాసనం ఉత్తర మేరూరు శాసనం పరాంతక 1 వేశారు. రాజ సచివాలయం వచ్చేసి ఉడాన్ కుట్టం అనమాట. సో, ఈ ఉడాన్ కుట్టమం రాజు సర్వాధికారి అయినా కూడా ఈ మంత్రివర్గం ఉంటది. మంత్రిమండలి ఉంటుంది కదా! ఈ మంత్రిమండలినే ఉడాన్ కుట్టం అంటారు. సో, వీళ్ళ సలహా మేరకే రాజు అనే అతను డెసిషన్ తీసుకుంటాడనమాట. సో, ఎన్నికల విధానం ఎలా ఉంటుందంటే కుడవలై విధానం అంటారు. ఇది కుండలో చీటీలు వేసి ఇలా ఎన్నుకుంటారనమాట. ఆ పద్ధతిని కుడవలై విధానం అంటారనమాట. కమిటీ విధానం వచ్చేసి వారియం అంటారు. సో, వీళ్ళ భూమి శిస్తు ఇది పురవు వరి అనేసి ఇది ఒక డిపార్ట్‌మెంట్ అనమాట. ఈ డిపార్ట్‌మెంట్ నుంచే కడమై అనే పన్నుని వసూలు చేస్తారు. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ కాసు, కలంజు అనేవి ఈ గోల్డ్ కరెన్సీ అనమాట. ఈ కాసు, కలంజుని చోళాస్ డైనాస్టీలో వీళ్ళు బంగారు కరెన్సీని యూజ్ చేస్తారు. సో, వాటిని ఏమంటారంటే కాసు అండ్ కలంజు అని పిలుస్తారు. సో, నెక్స్ట్ వీళ్ళ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే రాజు సర్వాధికారే కానీ ఇలా ఉడాన్ కుట్టం అని పిలువబడే మంత్రిమండలి సలహా మేరకు ఇతను వ్యవహరిస్తాడనమాట. సో, నెక్స్ట్ ఉద్యోగ స్వామ్యంలో ఉన్నతాధికారుల్ని పెరుంధనం అని, సో, అలాగే క్రింది స్థాయి వాళ్ళని సిరుధనం అనేసి విభజిస్తారనమాట. సో, రాష్ట్రం మరియు ప్రాదేశిక విభజన ఎలా ఉంటుందంటే, ఇలా మండలాలు, వలనాడులు, నాడులు, కుర్రాలుగా విభజిస్తారు. సో, మండలం అంటే రాష్ట్రం అని. సో, ఇది సామ్రాజ్యంలో ఆహ్ ఇది సామ్రాజ్యంలో 8 ఆర్ 9 మండలాలుగా విభజించబడుతుంది. రాకుమారులు వైస్‌రాయల్‌గా వీటిని అధిపతులుగా ఉంటారనమాట. సో, ఈ వలనాడుస్ అంటే ఇవి డిస్ట్రిక్ట్స్. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అని ఇవ్వబడింది. సో, ఇవొచ్చేసి తాలూకాస్. సో, ఇవి తాలూకాస్. సో, వలనాడుస్ అంటే డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్‌కి సంబంధించింది సబ్ డివిజన్ ఆర్ కమిషనరేట్ అంటారు. సో, తర్వాత ఈ నాడు తాలూకాకు రిలేటెడ్ నట్టార్ అనే సభ ద్వారా నిర్వహించబడుతుందనమాట. సో, ఈ వలనాడుస్‌కైతే ఈ వలనాడుస్‌ని మొదటి రాజరాజ ప్రవేశపెట్టాడనమాట. సో, ఈ వలనాడుస్. సో, నెక్స్ట్ కుర్రం అంటే లేదా తనియూర్ అని కూడా పిలుస్తారు. ఇది గ్రామాల సముదాయం అన్నమాట. ఈ కుర్రం అంటే లేదా తనియూర్ అని పిలుస్తారు. పరిపాలనలో అతి చిన్న యూనిట్ అన్నమాట ఇది. సో, నెక్స్ట్ ఊరంటే బ్రాహ్మణులకు మాత్రమే బ్రాహ్మణేతర గ్రామాలలో స్థానిక నివాసితులు ఉంటారు కదా! వాళ్ళ సాధారణ సభ అన్నమాట. సో, దీంట్లో వీళ్ళు పన్ను చెల్లిస్తారు.
సో ఈ ఊర్లో ఉన్న అంటే బ్రాహ్మణ సాధారణ ప్రజలుంటారు ఈ ఊర్లో. సో వీళ్ళు పన్ను చెల్లించాలనమాట. సో అదే సభ లేదా మహాసభలో అగ్రహార ఆర్ బ్రహ్మదేయ ఉంటారు. ఈ గ్రామాల్లో బ్రాహ్మణుల ప్రత్యేక సభ అనమాట ఇది. సో ఇది పన్ను లేని అంటే ఈ బ్రాహ్మణులకి టాక్స్ ఫ్రీ అనమాట. వీళ్ళు టాక్స్ కట్టనవసరం లేదు. సో నెక్స్ట్ నగరం. సో ఇది వాణిజ్య కేంద్రాల్లో వర్తకుల సభ అనమాట. సో నెక్స్ట్ ఈ కుడవులై విధానము మరియు వారియమ్స్ అంటే మనం కమిటీలు అనుకున్నాం. ఈ కుడవులై అంటే ఇది గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ అనమాట. సో ఈ అర్హులైన అభ్యర్థులు ఈ పేర్లను తాటి ఆకులపై రాసి ఆ కుండలో వేస్తే అలా ఒక ర్యాండమ్గా తీస్తారు. ఈ ఒక బాలుని పిలిచి అలా తీసి ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళని విన్నర్‌గా తీసుకుంటారనమాట. అంటే వాళ్ళని ఎన్నుకుంటారు. సో నెక్స్ట్ వీళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఏజ్ 35 నుంచి 70 ఇయర్స్ ఉండాలి. ఓనర్‌షిప్ వచ్చేసి 1/4 వెలీ ఆఫ్ టాక్స్ పేయింగ్ ల్యాండ్ ఉండాలి. సో వీళ్ళు వెలీ అనే పన్నును చెల్లించే భూమి పన్ను అనమాట ఇది. సో ఇది చెల్లించే కెపాసిటీ ఉండాలి. 1/4 ఈ పన్నును చెల్లించే కెపాసిటీ ఉండాలి వీళ్ళకి. ప్లస్ వీళ్ళకి సొంత స్థలంలో కట్టిన ఇల్లు ఉండాలి. వీళ్ళదే అయి ఉండాలి అది కూడా. సో నెక్స్ట్ ఈ మంత్ర బ్రాహ్మణులకి అంటారు కదా, వేదాలు ఉపనిషత్తులు చదివిన వాళ్ళు అంత పరిజ్ఞానం అనేది వీళ్ళకు ఉండాలన్నమాట. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళనే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ కీ కమిటీస్ వారియమ్స్ అంటారు. ఈ వారియమ్స్‌లో ఏముంటాయంటే ఎరివారియం చెరువులో నీటిపారుదల కమిటీలు ఉంటాయి దీంట్లో. తొట్టి వారియం అంటే తోటల కమిటీ అనమాట. తొట్ట వారియం అంటే ఈ తోటల కమిటీ అనమాట ఇది. పొన్ వారియం అంటే బంగారు కరెన్సీ కమిటీ. పంచవార వారియం అంటే కరువు నివారణ కమిటీ అనమాట. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి మోస్ట్లీ. సో అన్నీ ఇంపార్టెంటే, గుర్తుండాలి. సో నెక్స్ట్ రెవెన్యూ అండ్ మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. రెవెన్యూ మరియు సైనిక పరిపాలన అంటారు. సో భూమి శిస్తు శాఖపై పురవు వరి తినైక్కలం. సో ఇది డిపార్ట్మెంట్ అన్నా కదా. సో అనేవారు ఈ భూమి శిస్తును కడమై దిగుబడిలో 1/3 వంతు ఉండేదన్నమాట. ఈ భూమి శిస్తు ఈ దిగుబడిలో 1/3 వంతు ఉండేది. కడమి ఇలా చెల్లిస్తారనమాట. సో నెక్స్ట్ ఈ చోళ నావికా దళం మధ్యయుగ భారతదేశంలో అత్యంత బలమైందనమాట. సో ఇది బంగాళాఖాతాన్ని చోళ సరస్సుగా మార్చింది. సో ఈ కాలంలో సైనిక శిబిరాలని కడగం అని పిలుస్తారనమాట. సో ఇది గుర్తుండాలి. కడగం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్‌లో కూడా అడిగారు. సో కడగం అంటే దేనికి రిలేటెడ్ అంటే సైనిక శిబిరాల్లో అంటారనమాట. సో మెయిన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్‌లో మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన అన్నీ ఫ్యాక్ట్స్ ఎవరు ఎక్కువగా అన్నీ చదువుకుంటూ వెళ్తాం. కానీ మెయిన్ ఫ్యాక్ట్స్ అనేవి మనకి సడన్‌గా గుర్తు రావు కదా. సో నేను ఇలా ఫ్రేమ్ చేశాను. సో ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్‌లో అడిగారనమాట. సో అందుకే ఇలా సెట్ చేశాను. సో ఖచ్చితమైన రెవెన్యూ అంచనాల కోసం క్రమబద్ధమైన భూ సర్వేలను ప్రారంభించిన మొదటి చోళ పాలకుడు ఎవరంటే మొదటి రాజరాజ అనమాట. సో వెట్టి అనే ప్రతిఫలం లేకుండా రాజ్యం బలవంతంగా చేయించుకునే శ్రమ అనేది ఈ వెట్టి అనమాట. సో వెట్టి అంటే ఏంటి అని అడుగుతారు. సో ఇందులో వచ్చేసి ఈ భూ సర్వేలను ప్రారంభించిన చక్రవర్తి ఎవరు, లేకపోతే రాజు ఎవరు అని అడుగుతారు. సో నెక్స్ట్ మణిగ్రామం, నానాదేశి అండ్ అయ్యవోల్ 500 అనేవి చోళుల కాలంలో పనిచేసిన శక్తివంతమైన వర్తక సంఘాలు అనమాట. సో ఈ మణిగ్రామం, నానాదేశి, అయ్యవోల్ 500 ఇవి వర్తక సంఘాలన్నమాట. సో ఒక్కొక్క దానికి రిలేటెడ్ ఉంటాయి. సో దేవాదాన భూములు అంటే దేవాలయాలకు బహుమతిగా ఇచ్చే పన్ను భూములు అనమాట. సో వీటిలోనే ఇంకా డిఫరెంట్ భూములు ఉంటాయి. ఈ భూముల్ని దానం చేస్తే డిఫరెంట్స్ ఉంటాయి అనమాట. బ్రహ్మాదయ అని, తర్వాత చాలా బాగా ఏవో కొన్ని డిఫరెంట్ అవి ఉంటాయి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్‌లో అడిగారనమాట దేవదాన గురించి. సో చోళ సామ్రాజ్యం ప్రామాణిక బంగారు నాణ్యాన్ని ఏమంటారంటే కాసు లేదా కలంజు అని పిలుస్తారనమాట. సో వీళ్ళ టెరిటోరియల్ హైరార్కీ ఎలా ఉంటుందంటే చక్రవర్తి అంటే ఎంపరర్ ఉంటారు. సో వీళ్ళ కింద మండలాస్ వల్లనాడుస్ తర్వాత ఈ కుర్రం లేదా తనియూస్ అంటారు.
ఈ కుర్రములు లేదా తనియూస్ అంటారు. ఇది విలేజ్‌కి రిలేటెడ్ అటానమస్‌లీ అడ్మినిస్ట్రేటెడ్. తర్వాత ఈ డిస్ట్రిక్ట్స్ అడ్మినిస్ట్రేటెడ్ బై నట్టార్ అనమాట. ఈ నాడూస్‌కి. ఈ వలనాడుస్ వచ్చేసి ఇది కమిషనరేట్. తర్వాత ఈ మండలాస్ ప్రావిన్సెస్ అడ్మినిస్ట్రేటెడ్ బై వైస్రాయ్స్ ఆర్ ప్రిన్సెస్. సో నెక్స్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గ్రామ స్వపరిపాలన అంటారు దీన్ని. విలేజ్ అడ్మినిస్ట్రేటివ్. దీని కింద అసెంబ్లీస్, ఎలక్షన్స్, వారియన్స్ ఉంటాయి. మనకు తెలుసు కదా ఈ అసెంబ్లీస్లో అంటే సభ అంటారు దీన్ని. ఈ సభల్లో 3 రకాలు ఉన్నాయి. ఊరని, సభ అని, నగరం అని. ఈ ఊరు సాధారణ సాధారణ ప్రజలకు రిలేటెడ్. ఈ సభ అనేది బ్రాహ్మణులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఈ నగరంలో అయితే వర్తక సంఘాలు మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్లో కుడవలై సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది పామ్ లీవ్స్ అండ్ పాట్ని యూజ్ చేసేసి ఎన్నుకుంటారనమాట. సో మినిమం ఏజ్ 35 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ ఉండాలి. ఈ ఏజ్ లిమిట్ అనమాట దీన్ని ఎన్నుకోవడానికి. నెక్స్ట్ వారియమ్స్ కమిటీలు. ఎరి వారియం వచ్చేసి చెరువుకి రిలేటెడ్. ఈ పోన్ వారియం వచ్చేసి బంగారు కాసులకి రిలేటెడ్. తొట్ట వచ్చేసి గార్డెన్కి రిలేటెడ్ అనమాట. సో ఇవి కొన్ని. ఇప్పుడు మీ టెస్ట్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇంతవరకు విన్నారు కదా. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మీరు కొంచెం అంటే విన్నట్టు, మీకు అర్థమైనట్టు. సో ఈ క్రింది శాసనాల్లో ఏది చోళుల కాలం నాటి గ్రామ పరిపాలన గురించి సమగ్ర వివరాలను అందిస్తుంది? ఏది? ఉత్తర మేరూరు శాసనం. సో ఈ శాసనంలోనే కదా గ్రామ పరిపాలన గురించి చెప్తుంది. ఎవరు వేశారంటే పరాంతక 1 వేశారనమాట. సో నెక్స్ట్ చోళుల పరిపాలన వ్యవస్థలో మండలం దేన్ని సూచిస్తుంది? సో మండలం దేనికి రిలేటెడ్? ప్రావిన్స్, రాష్ట్రం అంటారు దీన్ని. సో రాష్ట్రానికి రిలేటెడ్ అనమాట. సో వీటికి హెడ్గా ఎవరుంటారు? రాజకుమారులు పరిపాలిస్తారనమాట. ఎందుకంటే రాజు వాళ్ళ సొంత రిలేటివ్స్ కానీ వాళ్ళ కొడుకులు, కుమారులు ఇలా ఉంటారు. ఈ కుమారులు ఉంటారు కదా, వాళ్ళనే వీళ్ళకి హెడ్గా ఉంచుతారనమాట. ఎందుకంటే సామ్రాజ్యాన్ని ఎక్కువగా విస్తరిస్తారు. వాళ్ళు ఉంటే ఎక్కువగా అంటే ఎక్కువగా స్ప్రెడ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. సో చోళుల కాలంలో నీటిపారుదల చెరువుల నిర్వహణ బాధ్యత వహించే కమిటీని ఏమని పిలుస్తారంటే, చెరువులకి రిలేటెడ్ ఏం చెప్పారు వారియం అంటారు అనమాట. సో నెక్స్ట్ అదే పొన్ వారియం వచ్చేసి కరెన్సీకి రిలేటెడ్. ఈ తొట్ట వారియం వచ్చేసి ఉద్యానవనాలకి రిలేటెడ్, అంటే తోట పనులు, గార్డెనింగ్కి. సో న్యాయవార్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సో నెక్స్ట్ చౌలుల పాలనలో బ్రాహ్మణేతర గ్రామాల్లో స్థానిక నివాసితుల సాధారణ సభను ఏమని పిలుస్తారంటే ఊరంటారు. సో సాధారణ ప్రజలు ఇందులో ఉంటారు. నగరంలో అయితే వర్తక సంఘాలు ఉంటాయి. నట్టార్ అంటే ఇతను దీనికి హెడ్గా ఉంటారు. ఇది సభకి జిల్లాకి హెడ్గా ఉంటారు కదా వాళ్ళు. సో నెక్స్ట్ ఈ సభ అనేది బ్రాహ్మిన్స్ సభ్యులుగా ఉంటారనమాట. ఈ సభ ఆర్ మహాసభ అంటారు, లేదా బ్రహ్మాదేయ, దేవాదేయ, దాని రిలేటెడ్ అనమాట. సో నెక్స్ట్ కుడవలై ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చౌలాస్ హిస్టరీ వచ్చేసి, ఈ కుడవలై అనేది ద ఎలక్షన్ సిస్టమ్ ఫర్ విలేజ్ అసెంబ్లీస్ గురించి ఉంటుంది. సో ఎలక్షన్స్ అనేది విలేజ్ అసెంబ్లీస్లో జరుగుతాయి కదా. ఈ ఓట్ అనేది పామ్ లీవ్స్ అండ్ పార్ని యూస్ చేసి వీళ్ళని ఎన్నుకుంటారు అనమాట. ఆ పద్ధతిని కుడవలై పద్ధతి అంటారు. సో నెక్స్ట్ రెవెన్యూ అంచనా కోసం క్రమబద్ధమైన భూ సర్వేలను మొదటిసారిగా ప్రవేశపెట్టిన చోళ రాజు ఎవరంటే రాజరాజ 1 అనమాట. సో మొదటి రాజరాజ. సో ఈయన చెప్పాను కదా, సర్వే టు స్టాండర్డైజ్ ద ట్యాక్స్ కలెక్షన్, ఈ ల్యాండ్ సర్వేని తీసుకుని వచ్చాడు. ఎవరు? మొదటి రాజరాజ. సో నెక్స్ట్ చోళ పరిపాలనలో నాడు నిర్వహించే సభను ఏమని పిలుస్తారంటే, నాడుని ఏమని పిలుస్తారు? నట్టార్ అంటారు. సో నట్టార్ అంటే నాడుని నిర్వహించే సభ అనమాట. సో నెక్స్ట్ చోళ ఉద్యోగ స్వామ్యంలో ఉన్నత స్థాయి అధికారులు ఏమని పిలుస్తారంటే పెరుందనం అని పిలుస్తారు. అదే క్రింది స్థాయి అధికారులు ఏమని పిలుస్తారు? సిరుధనం అని పిలుస్తారు అనమాట. ఉత్తర మేరూరు శాసనం ప్రకారం అయితే గ్రామ సభలో
ఎన్నికలలో పోటీ చేయడానికి కనీస వయో పరిమితి ఎంత ఉండాలి అంటే 35 ఇయర్స్ ఉండాలన్నమాట. 35 టు 70. సో నెక్స్ట్ చౌలుల కాలంలో పోన్ వారియం దేనికి బాధ్యత వహిస్తుందంటే, పోన్ అంటే మనం ఏం చెప్పాం, బంగారు కరెన్సీ, ఇది కాసు లేదా కలంజు అని పిలుస్తామన్నాం కదా. సో నెక్స్ట్ చోళుల ప్రాదేశిక పరిపాలనలో అతి చిన్న యూనిట్ ఏంది, కుర్రం అన్నమాట. ఈ కుర్రాన్నే తనియూర్ ఆర్ గ్రామం అంటారు. సో తనియూర్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో ఇది గుర్తుండాలి, తనియూర్ ఆర్ కుర్రం అని పిలుస్తారు. సో విలేజ్ ఫార్మింగ్ ఆఫ్ ద లోయర్ టైర్ అన్నమాట ఇది. సో నెక్స్ట్ చోళ సామ్రాజ్యంలో బ్రహ్మదేయ అంటే ట్యాక్స్ ఫ్రీ విలేజ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మిన్స్ అనమాట. సో అంతే కదా, సో వీళ్ళకి ట్యాక్స్ లేకుండా ఈ భూమిని బ్రాహ్మణులకి దానం చేసేదాన్ని ఈ బ్రహ్మదేయ అని పిలుస్తారు. సో నెక్స్ట్ చోళరాజుకు సహాయం చేసే సలహా మంత్రి మండలిని ఏమంటారంటే ఉడాన్ కుట్టం అంటారు. సో రాజు సర్వాధికారి అయినా కూడా వీళ్ళ సలహా మేరకే, అంటే మంత్రిమండలి సలహా మేరకే రాజు పరిపాలిస్తారనమాట. సో నెక్స్ట్ చౌలుల కాలంలో వసూలు చేసిన ప్రధాన భూమి శిస్సుని ఏమని పిలుస్తారు, కడమై అంటారు అనమాట. కడమై ఆర్ కుడమై, సో బోత్ ఆర్ సేమ్. సో ఇది ప్రైమరీ ల్యాండ్ రెవెన్యూ అనమాట. సో నెక్స్ట్ చౌలుల కాలం నాటి మణిగ్రామం మరియు అయవోల్ 500 వేటిని యూజ్ చేస్తుందంటే, సో వేటికి రిలేటెడ్ ఈ మర్చెంట్స్ గ్లిడ్స్ అనమాట. సో ఇది వర్తక సంఘాలకు సంబంధించినవి. సో నెక్స్ట్ సో ఇవి మోస్ట్ పవర్ఫుల్ కార్పొరేట్ ట్రేడింగ్ గ్లిడ్స్ అనమాట. సో అంటే శ్రేణులు అంటారు, గ్లిడ్స్ అంటే శ్రేణులు అంటారు కదా అలా. సో చౌలుల గ్రామ ఎన్నికల్లో ఈ క్రింది వారిలో ఎవరు పోటీ చేయడానికి అనర్హులు అంటే, సో వన్స్ హూ ఫెయిల్ టు సబ్మిట్ కమిటీ అకౌంట్స్, ఈ కమిటీ అకౌంట్స్ని ఎవరు అయితే సబ్మిట్ చేయలేదో వాళ్ళు డిస్క్వాలిఫైడ్ అనమాట, అనర్హులు అవుతారు. సో నెక్స్ట్ చౌలుల కాలంలో భూమి శిస్సును నిర్వహించే ప్రత్యేక శాఖని ఏమంటారంటే పురవు వారి తినైక్కలం అంటారనమాట. సో ఇది వీళ్ళు భూమి శిస్సును నిర్వహించే ప్రత్యేక శాఖను కలిగి ఉంటారు. ఈ కాలంలో నగర అనే సభను దేనితో ఖచ్చితంగా ముడిపడి ఉంటుందంటే, సో ఈ మర్చెంట్స్ అండ్ ట్రేడర్స్కి రిలేటెడ్ ఉంటారు. నగరాల్లో వర్తక సంఘాల గురించి చెప్తాయన్నాం కదా. సో చౌలుల ప్రామాణిక బంగారు నాణ్యాన్ని ఏమని పిలుస్తారంటే కాసు ఆర్ కలంజు అని పిలుస్తారు. సో నెక్స్ట్ వలనాడు అంటే దేనికి రిలేటెడ్ ఏ గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆర్ కమిషనరేట్ అనమాట. సో నెక్స్ట్ ఇది సమ్ ఆఫ్ ద సో మెయిన్స్ ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే గ్రూప్ 1కి సో ఇలా ఫ్రేమ్ చేసుకుంటే క్వశ్చన్స్ ఇవేం అవసరం లేదులేండి ఇప్పుడు మనకి. సో ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి. సో నేను మళ్ళీ ఈ పీడిఎఫ్ మీకు అప్లోడ్ కూడా చేస్తాను. మరి టెలిగ్రామ్ అనేది ఇప్పుడు సర్వీస్ లేదు కదా. సో నెక్స్ట్ డే నుంచి అంటే 22nd ఎగ్జామ్ అయిపోయాక తీసేస్తారు కదా, సో అప్పుడు పోస్ట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ మినిట్ రివిజన్ అనమాట. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ ఒక్క 2 minutes ఇలా తెలుసుకుంటే, సో ఈ మండలాస్, వలనాడుస్, నాడుస్, కుర్రమ్స్ అంటారు. ఈ హైరార్కి మండలాస్ నుంచి వలనాడులుగా, వలనాడుల్ని నాడులుగా, నాడుల్ని కుర్రాలుగా విభజిస్తారనమాట. వీళ్ళకి సోర్స్ ఏంటంటే ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్స్ పరాంతక 1 వేశారు. దేని గురించి ఉంటుంది దీంట్లో అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఉంటుంది. సో నెక్స్ట్ కుడవల లాటరీ సిస్టమ్ అనమాట. ఈ కమిటీని వారియమ్స్ అంటారు. సో నెక్స్ట్ పురవువరి తినైక్కలం. సో ఇది డిపార్ట్మెంట్. కడమై అనేది ఈ కడమై ట్యాక్స్ ని 1/3 వసూలు చేస్తారు. ల్యాండ్ సర్వే బై ఎవరు అంటే రాజరాజ 1 అనమాట. ఈ అసెంబ్లీస్ వచ్చేసి ఊరు ట్యాక్స్ పేయింగ్ పీజెంట్స్ ఉంటారు ఇందులో. సో సభలో బ్రాహ్మిన్స్, వీళ్ళు ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో నెక్స్ట్ నగరంస్ వచ్చేసి మర్చెంట్స్ ఉంటారు ఇందులో. సో నెక్స్ట్ ఈ చోళల యొక్క కరెన్సీ ఏంటంటే గోల్డ్, కాసు ఆర్ కలంజు అంటారనమాట. సో దిస్ ఈజ్ ద క్విక్ రివిజన్ ఆఫ్ చోళాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో ఇవి క్విక్ రివిజన్గా చెప్తున్నాను. సో దీని తర్వాత నేను బిట్స్ అంటే MCQs కూడా ప్లాన్ చేస్తున్నాను. సో మీకు ఇప్పటి నుంచే అయితే డైలీ నా యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఎవరైనా మీ ఫెల్లో ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి,
లైక్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు ఉంటాయి. సో న్యూగా విజిట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ నేను చేసిన క్లాసెస్ అన్నీ ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఏవేవి చేశానో అన్నీ లైన్గా క్లియర్గా ఒక టాపిక్ వైజ్ పెట్టానన్నమాట. సో నేను చేయాల్సింది ఇంకా మోడర్న్ హిస్టరీ పెండింగ్ ఉంది కదా, అది అయిపోగొట్టడానికి మ్యాథ్స్ ట్రై చేస్తాను. కొంచెం లేట్గా అది స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత సో అది కూడా చేస్తాను, కానీ కొంచెం టైం డిలే అవుతుంది మోడర్న్ హిస్టరీ చేయడానికి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో నేను కూడా మీతో పాటు చదువుతున్నాను కదా, సో అందుకు అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కదా, ఆల్రెడీ జోగి నాయుడు సిరీస్ అని అలా చేస్తున్నప్పుడు ఏంటంటే నేను గమనించింది, సో మీరు ఎక్కువగా నాకు అంటే ఇది అదర్ స్టూడెంట్స్ చూడకపోతే అది సెకండరీ. సో నాకు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా చూడట్లేదు అనమాట. సో అది నాకు తెలియట్లా. అంటే ఇది నేను ఆ వీడియో చేస్తున్న వీడియో నచ్చట్లేదా, లేకపోతే ఇది అనవసరం అనుకుంటున్నారా? సో అలాగైనా నాకు మీరు ఏమనుకుంటున్నారో తెలియాలి కదా. సో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ని బట్టి మీరు షేర్ చేయని అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోని అవసరం కూడా లేదు. లైక్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు ఇది మీకు యూస్ఫుల్లా ఆర్ నాట్ అనేది. నేను అనవసరంగా వీడియో చేసి నా టైంని కన్జ్యూమ్ చేసుకోలేను కదా. సో నా టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. ఒక వీడియోకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. సో నేను ఇలా మీకోసమని నేను మరి ఇలా క్విక్గా సోర్స్ అంతా కలెక్ట్ చేసుకొని ఇలా కూడా చేస్తున్నాను. సో నాకు వచ్చే వ్యూస్ని బట్టి అండ్ లైక్స్ని బట్టి నేను ఫ్యూచర్లో ఇంకా మంచి అంటే బెటర్ గ్రూప్ 2 రిలేటెడ్ అంటే గ్రూప్ 2కి రిలేటెడ్గానే ఉన్న సబ్జెక్ట్నే మీకు యూస్ఫుల్ అయ్యేదే తీసుకొని వస్తాను. దట్టు నేను ఇచ్చేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సో మీరు ఆలోచించాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you so much.